హాయ్ హలో వ్యూవర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. నిన్నటి మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా వర్సెస్ శ్రీలంక మధ్య మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా 6 వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది. సో ఈ నిన్నటి పిచ్లో ఏకంగా 14 వికెట్లు కూలటం బౌలర్స్ రాజ్యమేలారని చెప్పుకోవచ్చు. సో మ్యాచ్ వివరాలకు వెళ్ళే కంటే ముందు నిన్న ఫస్ట్ మ్యాచ్ కూడా చాలా అద్భుతంగా సాగిన విషయం మనందరికీ తెలిసిందే. ఓమన్ వర్సెస్ నమీబియా ఆ మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు దారితీసి ఆ మ్యాచ్ కూడా మంచి విజయం అయితే సాధించడం అయితే జరిగింది. సో ఢిల్లీ ఏంటంటే మన డిడి నేషనల్ దూరదర్శన్ ఒక కీలకమైన ప్రకటన అయితే జారీ చేసింది. అదేంటంటే వరల్డ్ కప్ మ్యాచెస్ని లైవ్గా ప్రసారం చేసే బాధ్యతల్ని తీసుకుంటున్నట్టు మంచి శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ప్యారిస్ ఒలింపిక్స్తో పాటు కొన్ని స్పోర్ట్స్తో పాటు జూలై 6 నుంచి 14 వరకు మనకి జింబాబ్వే టూర్ ఉంది కదా, ఆ టూర్ కూడా. హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచిన కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు అజరంగా. సో స్టార్ట్ అయితే అంత మంచి స్టార్ట్ అయితే రాలేదు. చాలా వరకు అయితే వికెట్స్ కోల్పోతూ వచ్చింది. 13 for the loss of 1 వికెట్ దగ్గర నుంచి అసలు పార్ట్నర్షిప్స్ అంటే కుదురుకోని లేదని చెప్పుకోవచ్చు. 44 ఎప్పుడైతే 34 స్కోర్ వచ్చిందో అక్కడ నుంచి కొన్ని వికెట్స్ అయితే బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ అయితే పడడం జరిగిందని చెప్పచ్చు. ఆ తర్వాత 40 for the loss of 5 వికెట్స్ దగ్గర నుంచి 7th వికెట్కి మాత్రం ఏంజెలా మ్యాథ్యూస్ అలాగే దశల్ షనక ఇద్దరు కలిసి 23 రన్స్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది. ఈ పార్ట్నర్షిప్ వాళ్ళకి కనీసం 70 వరకైనా తీసుకురావడం అయితే జరిగింది. సో ఎప్పుడైతే దశల్ షనక మాత్రం 16 రన్స్ చేసి అవుట్ అయ్యాడో పార్ట్నర్షిప్కి తెరపడింది. అదేవిధంగా ఈ శ్రీలంకన్ ఇన్నింగ్స్లో మాత్రం కుశల్ మెండిస్ మాత్రమే టాప్ స్కోరర్ అని చెప్పుకోవచ్చు. 19 రన్స్ అయితే చేశాడు. కానీ ఏంజెలా మ్యాథ్యూస్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. సో మొత్తంగా ఒక్కరు కూడా డబుల్ డిజిట్ స్కోర్ అయితే చేయలేదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికన్ బౌలర్స్ అయితే రెడ్డి విడిచారని చెప్పుకోవచ్చు శ్రీలంకది. ఎక్కడ కూడా పార్ట్నర్షిప్ అయితే డేంజర్గా రాణించలేకపోవడం విషయం అని చెప్పుకోవచ్చు. ముందుగా ఆండ్రీస్ నోకియా 4 for 7 మంచి ఎకనామికల్గా బౌలింగ్ చేశాడు. మంచి బౌలింగ్ ఫిగర్స్ అయితే నమోదు చేశాడు. అదేవిధంగా కేశవ్ మహారాజ్కి 2 వికెట్లు, రబాడాకి 2 వికెట్లు, పాల్నర్కి 1 వికెట్ అయితే రావడం అయితే జరిగింది. ఒక రన్అట్ రూపంలో అయితే వికెట్ కోల్పోయింది. సో మొత్తంగా 76కి 19.1 ఓవర్స్లోనే ఆల్అవుట్ అయితే అయింది. అనంతరం లక్ష్య ఛేదన్ను ఆరంభించిన సౌత్ ఆఫ్రికాకి ఆదిలోనే గట్టి షాక్ అయితే తగిలింది. రిజా హెండ్రిక్స్ 4 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత చిన్నపాటి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయింది. క్వింటన్ డికాక్ అండ్ క్రిస్టన్ స్టబ్స్ ఇద్దరు కలిసి ఓ మోస్తరు పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారు. కానీ 13 రన్స్ వేసి క్రిస్టన్ స్టబ్స్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వెంటనే క్వింటన్ డికాక్ కూడా అవుట్ అవ్వడం విషయం 20 రన్స్ వేసి. కానీ 58 for the loss of 4 వికెట్స్ దగ్గర నుంచి ఆండ్రీస్ క్లాసన్ అండ్ ఎడన్ మార్క్రమ్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడి విన్నింగ్ని అయితే పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే నో డౌట్ నో సర్ప్రైజ్
యాంటీ స్టోకియాని వారించిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ శ్రీలంకన్ బౌలర్స్ నుంచి వికెట్స్ చూస్తే అజరంగాకి 2 వికెట్లు అండ్ దశిశనకకి 1 వికెట్ వచ్చింది. సో మొత్తంగా మ్యాచ్ అయితే పూర్తయిపోయింది. 16.2 ఓవర్స్లోనే ఖేల్ ఖతం దుకాన్ బంద్. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఉగాండా మధ్య మ్యాచ్ అయితే నడుస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ మంచి స్టార్ట్ అయితే చేసింది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మనము ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్తో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. అలాగే ఈ శ్రీలంక మంచి కంబ్యాక్తో రావాలంటే చాలా వరకు అయితే నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళు కెప్టెన్ కూడా చెప్పడం జరిగింది 160, 170 ట్రై చేద్దాం అనుకున్నారంట, కానీ అది కుదరలేదు. అసలు పిచ్చే 120+ స్కోర్గా కనబడింది. చాలా పొరపాటు చేశారు. ఒకవేళ బౌలింగ్ తీసుకొని ఉండుంటే కదా వేరేలా ఉండేదేమో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. నమస్కారం.